ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న వాంట్ టు గివ్ ఏ టైటిల్ ఫర్ ద మెసేజ్. ఈరోజు మెసేజ్కి ఫీల్ ఎట్ హోమ్. ఫీల్ అట్ హోమ్. ఎగ్జాక్ట్గా తెలుగులో కరెక్ట్ పదాలు పెట్టలేకపోవచ్చేమో కానీ నేను దాని అర్థం ఏమిటంటే, నువ్వు ఇంట్లో ఉన్నట్లు ఉండు. రైట్? నువ్వు సపోజ్ మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, రైట్, ఎవరైనా మన బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ ఫీల్ ఎట్ హోమ్. అంటే మీ ఇంట్లో ఎలాగుంటావో ఇక్కడ కూడా నువ్వు అలాగే. కొంతమంది డోంట్ ఫీల్ ఎట్ హోమ్ అన్నా కూడా దే ఫీల్ ఎట్ హోమ్. దయచేసి ఇది మీ ఇల్లు అనుకోవద్దన్నా కూడా వాళ్ళు ఇల్లులాగే లుంగిలు కట్టుకొని ఊరంతా తిరుగుతారు. ఓకే, ఇంకా వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లులాగే వంటగదిలోకి వెళ్ళిపోతారు, కావాల్సింది కలుపుకుంటారు. ఏమండి? సో బట్ దేవుని ఇల్లు యూ షుడ్ ఫీల్ ఎట్ హోమ్. ప్రైజ్ ది లార్డ్. ఫీల్ ఎట్ హోమ్. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వాక్యం యొద్ద దే షుడ్ ఫీల్ ఎట్ హోమ్. దేవుని బిడ్డలు దేవుని వాక్యం యొద్ద ఇఫ్ దే ఫీల్ ఎట్ హోమ్, వారు తమ ఇంటిలో ఉన్నట్లు వారు ఆ విధంగా ఉండే వ్యక్తులుగా వారు మార్చబడుతూ ఉన్నప్పుడు రెండు ప్రయోజనాలు నేను మీతో చెప్తాను. మన ఇల్లు దేవుని యొక్క వాక్యం. మనందరికీ ఇళ్ళు సృష్టింపబడి ఉన్నాయి, సృష్టింపబడి ఉంది. అయితే ఇవన్నీ కూడా దేని బట్టి సృష్టింపబడి ఉన్నాయి? హెబ్రీ పత్రికలో ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యం వలన 11వ వచనములు అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ వచనం, 11వ అధ్యాయం 2వ వచనం. పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచము లేదా యుగములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనిపెడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. దేవుని యొక్క వాక్యం చేత అన్ని సృష్టింపబడినాయి. కానీ దేవుని యొక్క వాక్యము చేత సృష్టింపబడినవి వాళ్ళకి నివాసాలుగా ఉన్నవి, కానీ సృష్టించిన ఆయన వాక్యము నివాసంగా చాలా మందికి మారలా. ఒక 4 గోడల మధ్య చాలా సౌకర్యవంతంగా ఉండగలిగే వ్యక్తి దేవుని వాక్యాల మధ్య చాలా అసహనంగా ఉంటాడు. నీవు దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లాగున్నావు? డూ యూ ఫీల్ ఎట్ హోమ్ వెన్ యూ రీడ్ గాడ్స్ వర్డ్? దానికి ఏం జరగాలి? దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు చదువుతావు, దేవుడు కొన్ని విషయాలు నీకు తెలియపరుస్తాడు, కొన్ని విషయాల గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. అనేకమైన విషయాలు దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు నీకు జరుగుతాయి. ఒక విధంగా మీ ఇంట్లో ఉన్నప్పుడు నీ బట్టలు ఉతకబడతాయి, నీకు ఆహారం పెట్టబడుతుంది, నీకు నీడ ఉంటుంది, నీ గురించి ఆలోచించేవారు ఉంటారు, నీకు ఆలోచన చెప్పేవారు ఉంటారు, నీకు కావలసినవన్నీ మీ ఇంట్లో జరుగుతాయి. కానీ మీ ఇంట్లో నువ్వు డూ యూ ఫీల్ ఎట్ హోమ్? నువ్వు ఇంట్లో నువ్వు ఇష్టపూర్వకంగా ఉండగలిగే మనసు కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉంటున్నావా? నీకు ఇంట్లో ఉండటానికి మనసు ఉంటుందా? నీకు ఉదయం లెగవగానే రాత్రి వరకు నీకు కావలసినవన్నీ, నీ అవసరతలు నువ్వు చూడకముందే అన్నీ కూడా మీ ఇంట్లో నీకు చూడబడతాయి.
అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ వాత్సల్యం ఉంటుంది, అక్కడ ఆలోచన ఉంటుంది, అక్కడ హెచ్చరిక ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి అన్నీ కలిగి ఉండి అన్నిటినీ అనుభవిస్తూ కూడా హీ డజంట్ ఫీల్ అట్ హోమ్. వీడు రోడ్డు మీద సెంటర్లో కూర్చొని వాళ్ళ మధ్య ఉంటే వాడికి సంతోషం. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క వాక్యము చదవటానికి మీరు వచ్చినప్పుడు మీతో దేవుడు మాట్లాడతాడు. మీ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం కొన్ని విషయాలు తెలుస్తాయి. దేవుని యొక్క అనేకమైన ఆలోచనలు మీరు గ్రహిస్తారు. మీరు కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. మీరు మరలా దేవుని వాక్యం దగ్గరికి వస్తారు. కానీ ఇలాగ మీరు కొనసాగుతూ ఉండగా మీరు ఒక పరిపక్వపు స్థితికి రావాలి, లేకపోతే ఒక స్థిరమైన స్థితికి రావాలి. ఏమిటంటే యు మస్ట్ ఫీల్ అట్ హోమ్ విత్ ద వర్డ్. వాక్యం యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఎలాగ ఉండాలంటే నువ్వు చాలా సౌకర్యంగా, లేకపోతే దేవుని యొక్క వాక్యము నీకు ఒక ఇల్లుగా నువ్వు అనుభవించే ఒక ఆత్మీయమైన మనస్తత్వానికి నువ్వు రావాలి. వాక్యం చదువుతారు, కానీ వాక్యం చదివిన కొద్దిసేపు ఇంకెంత చదవాలి అన్నట్లు చదువుతారు. వాక్యం చదవాలి కాబట్టి చదువుతారు. ఈరోజు దేవుడు ఏ దీవెనిస్తాడు, ఏ శాపాన్ని తీసేస్తాడు అని చదువుతారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక దినం నీ జీవితంలో నువ్వేం రావాలంటే when you come to the word of God, you should feel at home. మీ ఇంటికి వెళ్ళగానే మీరు ఏం చేస్తారండి? డ్యూటీ నుంచి రాగానే మీ బట్టలు తీసి పక్కన తగిలించి వేరే బట్టలు తగిలించుకుంటారు. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతారు, నడుము మాలుస్తారు. అది బెడ్ మీద అయినా కానీ, అది చాప మీద అయినా కానీ, ఎక్కడైనా మీకు ఇబ్బంది లేదు. మీ ఇంటిలో మీరు విశ్రాంతిని తీసుకుంటారు. నేను అక్కడ కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని యొక్క వాక్యంలోనికి నీ ఆత్మీయమైన స్థితి ఎలాగుండాలంటే, ఇదేదో నాకు ఆజ్ఞాపించేస్తుంది, ఇదేదో నేను చేయలేకపోతున్నాను, ఇది నిన్ను భయపెట్టేది, నీ మీద నేరస్థాపన చేసేది, నిన్ను కృంగదీసేది కాదు. ఇది ఈ భూమి మీద ఏదైనా సరే ఒక నివాసం అంటూ ఉందంటే క్షేమమైన నివాసం దేవుని యొక్క వాక్యం. తరతరముల నుండి నీవు మాకు నివాస స్థలము. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యములో తను కంఫర్టబుల్గా, అది తన ఇల్లు అని ఎవరు చెప్తారు తెలుసా? నీ హృదయం, నా ఇంటికి వచ్చాను. ఇవ్వండి, హృదయం ఏం చేస్తుందండి? నా ఇంటికి వచ్చాను అనేది అక్కడ విశ్రాంతిని తీసుకోవటం మొదలు పెడుతుంది. ఎట్లా? దేవుని వాక్యాన్ని చదువుతూ, గ్రహిస్తూ, నేర్చుకుంటూ, అంగీకరిస్తూ, విధేయత చూపుతూ, సరిచేసుకుంటూ. మనకి ఇవన్నీ జరుగుతున్నవి. కానీ డూ యూ ఫీల్ అట్ హోమ్? మొట్టమొదట నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమాకి మచిలీపట్నంలో డిప్లొమా జాయిన్ చేశాం. బయట ఉండటం అంటే నాకు ఎట్లా ఉంటామో నాకు తెలియదు. కాబట్టి ఎలాగుంటాం బయట? ఇది మన ఇల్లు కాదు. కానీ మేము రూమ్ రెంట్కి తీసుకున్నాం. రూమ్ రెంట్కి తీసుకున్నప్పుడు ఆ రూమ్ అందే కదండి. కానీ నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు, తెనాలి. అతను మగ్గు కూడా పెట్లో పెట్టి తాళం వేసేవాడు. ఓహో, ఇలాగ ఉండాలేమో. మగ్గు కూడా పెడతాడేంటి పెట్లో? లేదండి, స్నానం చేసి వచ్చి, అంటే ఏది బయట పెట్టకూడదు. బయట పెడితే ఇది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారేమో. ఇంకా అతను చూసి నేను కూడా పెట్టికి తాళం వేసాను. ఒకరోజు దొంగోడు వచ్చి తలుపు పగలగొట్టాడు. లోపల ఇంత పెద్ద మిలిటరీ పెట్టేది తాళం వేస్తుందంటే ఏదో ఉందనుకొని నా సర్టిఫికేట్లు అన్నీ పెట్టంతా తీసుకెళ్ళిపోయాడు. దాంట్లో ఏమీ లేదు. దాంట్లో కూడా కొత్త మగ్గు ఉంటే ఉండుంటుంది లోపల. వేరే రూమ్స్కి వెళ్ళాను నేను. వేరే రూమ్స్కి వెళ్తే వాడు చెప్పులు అక్కడ పడేశాడు, బట్టలు బయట ఆరేసేసి వచ్చేస్తున్నాడు. వాడు బయట బట్టలు ఆరేసి వచ్చేస్తున్నాడు కాలేజీకి. మా వాడు బయట బట్టలే ఉంచాడు, లోపలికి తీసుకొచ్చి వాసన కొడితే లోపల ఆరేస్తాడు, బయట అస్సలు పెట్టాడు. అంటే ఇది వాని ఇల్లు కాదు. వాడు అంత స్వేచ్ఛగా ఉండలేడు. వాడు ఆ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంచెం ఫ్రీ అయ్యాడు. ఎంత ఫ్రీ అయ్యాడంటే
ఇక వాడి పని వేరే వాడు చేయాలి. ఇక ఫీలింగ్ ఎట్ హోమ్, మనము దేవుని వాక్యం యొద్ద ఎలాగ ఉండాలి అంటే యు మస్ట్ ఫీల్ ఎట్ హోమ్. నువ్వు ఆ విధంగా ఉంటున్నావా దేవుని వాక్యం దగ్గర? నువ్వేదో చేసేయాలనో, నువ్వేదో ఎదిగిపోవాలనో, లేకపోతే నువ్వేదో అయిపోవాలనో ఈ విధంగా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి చేయాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన దగ్గర మన విశ్రాంతిగా ఉండాలి. ఆయన నేర్పించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అది వాళ్ళ ఇల్లుగా అనిపించదు. కాబట్టి అనేక మంది దేవుని వాక్యం యొద్ద ఎక్కువ సమయం గడపరు. నీకు అది ఇల్లుగా ఉంటే చూడండి, ఉదయం లేచి వాక్యం చదవటం అనేది నీకు ఒక బాధ్యత, లేకపోతే నీ జీవితంలో దేవుని వాక్యం చదవటం అనేది ఒక అవసరం. అది నువ్వు చెయ్యాలి, అది ఒక డ్యూటీ కింద నువ్వు భావిస్తావు. కానీ ఉదయం లేచి బైబిల్ చదవటం అనేది అది నీకు ఇల్లు అయినప్పుడు అది నీకు ఎలాగుంటుందంటే నువ్వు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో మనమందరము దేవుని వాక్యం చదివేవారమే. చదవని వారు చదవమన్నా చదవట్లేదు, అది దేవుడే వాళ్ళకి సహాయం చేయాలి. దేవుని వాక్యము చదువుతున్న మీకు నేను చెప్పేది, మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి ఎందుకు వస్తామంటే, నీకు నీరసం వస్తే ఇంటికి వస్తావా? నీరసం వస్తే ఇంకొక పని పెట్టుకొని బజార్కి వెళ్తావా? బలం లేనప్పుడు మనం ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. నీ యొక్క ఏ విధమైన దానికి సంబంధం ఉండదు. నువ్వు ఏ విధంగా ఉన్నా వచ్చి దేవుని యొక్క వాక్యం ముందు కూర్చుంటావు. ఎందుకంటే దట్స్ యువర్ హోమ్. అది నీ ఇల్లు. యుల్ జస్ట్ గెట్ అప్. ఉదయాన్నే లెగవటం కొన్నిసార్లు ఆరోగ్యపరంగా కొంతమంది కష్టం, ఓకే. కానీ ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యం చదవటం కొంతమందికి కర్ర పట్టుకునే డ్యూటీ, వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఉదయాన్నే లెగవగానే నీ వాక్యం దగ్గరికి రావటం కొంతమందికి వారి జీవిత శైలి, వాళ్ళకి అక్కడే నెమ్మది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి వ్యక్తివిగా నువ్వు వాక్యం ఎడల ఉంటున్నావు? ఎటువంటి వ్యక్తివిగా నువ్వు వాక్యం ఎడల? వాక్యము చదివే వ్యక్తి ఇంకా వాక్యం చదువుతాడు. ప్రార్థించే వ్యక్తి ఇంకా ప్రార్థన చేస్తాడు. వాక్యము చదవని వ్యక్తి ఇంకా వాక్యము చదవని వాడుగా అయిపోతాడు. ప్రార్థన చేయని వ్యక్తి ఇంకా ప్రార్థన చేయని వాడుగా ఉంటాడు. మందిరానికి రాని వ్యక్తి మందిరానికి రానివాడుగా ఉంటాడు. మందిరానికి వచ్చే వ్యక్తి మందిరానికి వచ్చేవాడుగా ఉంటాడు. ప్రేమించే వ్యక్తి ఇంకా ప్రేమించేవాడుగా ఉంటాడు. ప్రేమించిన వ్యక్తి ప్రేమించని వ్యక్తిగా ఇంకా మారిపోతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము చదివే వ్యక్తి దేవుని వాక్యాన్ని ఇంకా చదివేవాడుగా ఉంటాడు. మై క్వశ్చన్ ఈస్, హౌ డు యూ ఫీల్ అట్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు కొంతమంది దైవజనులు చెప్తారు, నేను పలానా గంటలకి లెగిసి దేవుని వాక్యం నేను చదువుతానని. ఓకే, నువ్వు దేవుని వాక్యం చదువు, నేను కూడా చదవాలని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు కూర్చున్నంతసేపు బైబిల్ మూసేసిన తర్వాత నీకు అబ్బయ్యా అనిపిస్తుంది నీకు. కానీ బైబిల్ చదువుతూ ఉండగా అమ్మో అప్పుడైపోతుందా అనిపించిందా నీకు ఎప్పుడైనా? చిన్నపిల్లలు ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోండి, చిన్నపిల్లలు ఏదైనా ఊరు వెళ్తే ఈ క్రిస్టమస్కి వాళ్ళ అమ్మమ్మల ఇళ్ళకి నాయనమ్మల ఇళ్ళకి వెళ్తారు. ఒక వారం అక్కడ ఉంటాం అంటారు. వాళ్ళకి ఒక్కొక్క రోజు అయిపోతుంటే వాళ్ళకి బాధ పెరుగుతుంది. ఒక్కొక్క రోజు ఇంకొక 2 రోజులైనా ఉంది, అమ్మో ఇంకొక రోజైనా ఉంది. నీకు వాక్యం చదువుతున్నప్పుడు అమ్మో వాక్యం చదవటం అయిపోతుంది. నువ్వు అధ్యాయాలు చదువుతూ ఉండగా అరే అప్పుడైపోతుందా. ఇఫ్ అన్లెస్ యూ ఫీల్ ఎట్ హోమ్ యూ విల్ నాట్ గెట్ దిస్ ఇన్ యువర్ హార్ట్. నువ్వేమైనాక నువ్వు దేవుని వాక్యం యొద్ద అది నీ ఇల్లుగా నీ హృదయానికి లేకపోతే యు ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ గాడ్.
దేవునితో నువ్వు ఆట ఆడుతున్నావు. మీరెవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మిమ్మల్ని మీరు ఎన్ని రోజులు ఉంటారు అని అడగగానే బాధపడొద్దండి. ఎక్కువగా నేను ఈ మధ్య వయస్సు ఉన్న వాళ్ళ దగ్గర ఆ సమస్య చూశాను. వీళ్ళ మధ్య వయస్కులు వీళ్ళు అనుకుంటారు మనకు జ్ఞానం ఉంది అనుకుంటారు. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కాబట్టి. కానీ వాళ్ళ జ్ఞానం పెద్దవారి జ్ఞానం కాదు. అది ఇంకెన్ని రోజులు ఉంటారంటే వీళ్ళంటారు, చూసావా మనం వచ్చేలోపే వీళ్ళమ్మ చెప్పి పెట్టింది, వీడు ఎన్ని రోజులు ఉంటామని అడుగుతున్నాడు అప్పుడే అని. కాదు. వాడు ఏంటంటే మీరు ఎన్ని రోజులు ఉంటారో చెప్తే వాడికి సంతోషం. 4 రోజులు ఉంటారా? వాడికి సంతోషం. మీరు వచ్చి వెళ్ళిపోతే వాడికి బాధ. మీరు 4 రోజులు ఉంటారా? అందుకు వాడు అడుగుతాడు. కానీ దాని మీనింగ్ ఏంటి? వీళ్ళకి హృదయాలు సరిగ్గా ఉండవు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళింటికి వచ్చేవాళ్ళు ఎన్ని రోజులు ఉంటారని లోపలికి వెళ్ళి అడుగుతారు. ఎవరైనా రాగానే ఎన్ని రోజులు ఉంటారు? భోజనానికి ఉంటారా? డిన్నర్కి కూడా ఉంటారా? వీళ్ళ బాధ. వాళ్ళు ఉంటే వీళ్ళకి బాధ. వాళ్ళు పిల్లలు కూడా అదే మాట్లాడుతున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోకూడదు. వీళ్ళకి పిల్లలకి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యము నుండి నేను బయటికి వెళ్ళటం నాకు అమ్మయ్యా కాదు, అయ్యో ఈరోజు నేను ఆపాలే. దేవుని వాక్యం మూయటం, అబ్బా ఇంకొంచెం సమయం అంటే బాగుండే. ఎంతమంది మనం దేవుని యొక్క వాక్యం దగ్గర అటువంటి హృదయం గలవారంగా ఉన్నాం? దేవుని యొక్క వాక్యం యొద్ద నీ హృదయము అది నీకు ఇల్లు అయితే, నీ హృదయానికి దేవుని వాక్యం ఇల్లు అయితేనే కొన్ని విషయాలు మీకు నేను తర్వాత చెప్పబోతున్నాను. నాట్ టు ఎవ్రీబడి, అందరికీ కాదు ఇది. దేవుని వాక్యం నీకు ఇల్లు. ఉదయాన్నే లేచి బైబిల్ తీసుకోవటం నాకు పెద్ద పని కాదు, నీకు పెద్ద పని కాదు. అది తప్ప ఏమీ చేయలేని వ్యక్తులు మనం, అటువంటి సృష్టి మనం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి నూతన సృష్టి ప్రభు మనల్ని సృష్టించినప్పుడు అటువంటి వ్యక్తిత్వం మనలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వండర్ఫుల్ థింగ్. when you come to God's word, you feel at home. నువ్వు దాన్ని ఆస్వాదిస్తావు, దాన్ని ఆరాధిస్తావు, దానిని స్తుతిస్తావు, దాన్ని ప్రార్థిస్తావు, దానికి నిన్ను నువ్వు ఇచ్చుకుంటావు, దాన్ని మహింపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నీ హృదయానికి ఎలా ఉంది? కొన్ని విషయాలు నేర్చుకునేలాగే ఉందా? కొన్ని విషయాలు తెలియపరిచేదానిలాగే ఉందా నీకు? నీకేమైనా జరగచ్చు వాక్యం ద్వారా. వాక్యము నీ ఇల్లులాగుందా? నా సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం నీకు ఇల్లేనా? మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఇది నా ఇల్లు, దేవుని వాక్యము నా ఇల్లు. I think I hardly 4.5 5 hours కూడా నిద్రపోలేదు నేను. బట్ ఐఎమ్ స్ట్రాంగ్. ఎక్కడ ఏ మెసేజ్లు చెప్పాల్సి వచ్చినా, అది సేవకుల మీటింగ్ అయినా కన్వెన్షన్స్ అయినా, నేను నా ఇంట్లో కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిందే. దేవుని వాక్యం యొద్దకు నీ హృదయం ఏ విధంగా వస్తుంది? నీ హృదయం ఎలాగుంది? మీరు అనొచ్చు, బ్రదర్ మరి విషయాల్లో మేమేం చేయాలి? మనం దేవుని ఇంట్లో ఉన్నట్లు మనం ఎలా గ్రహిస్తాం? ఆ వాక్యం యొద్ద నీకు సంతోషం ఉంటుంది, ఆ వాక్యం ఎడ నీకు వాంఛ ఉంటుంది. నువ్వు ఇంకా ఎక్కువగా కోరుకునే వ్యక్తివిగా ఉంటావు. వాక్యము నిన్ను గద్దించిన నువ్వు శిక్షార్హుడు అయిన ఫీలింగ్ నీకు రాదు. ఇంట్లో వాళ్ళు తిడితే
నీకు నీ మీద నేరారోపణగా నువ్వు ఉండవు. బయట వాళ్ళు ఒక చిన్న మాట అంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఎందుకంటే అది ఇల్లు కాదు, ఇది ఇల్లు. దేవుని ఇంటిలో నువ్వెప్పుడూ కూడా నువ్వు నాశనం అనే విధమైన ఫీలింగ్ నీకు రాదు. నువ్వు సరి చేసుకో అనే విధమైన స్వరం నీకు వినిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము నీకు ఇల్లుగా ఉన్నప్పుడు నువ్వెప్పుడూ ఒక్కడు అనే ఆలోచన నీ లోపలికి పంపించినా రాదు. ఎందుకంటే నీకు ఒక ఇల్లు ఉంది. ప్రైజ్ ది లార్డ్. యు విల్ నెవర్ అలోన్. ఎప్పుడూ నువ్వు నీకు సహాయం చేసేవాడు ఉన్నాడు అనేది నీ లోపల ఎప్పుడు ఒక బ్లడ్ పంపు కొట్టినట్లు కొడుతూనే ఉంటుంది. చాలా చాలా లాభాలు మనకు కలుగుతాయి. అయితే నువ్వు దేవుని వాక్యం మీదకి ఎలా వస్తున్నావు? ఎలా మనం దేవుని వాక్యము హోమ్ కావటానికి మనం ఏం చేయాలి? సింపుల్ ఇష్యూస్ నేను చెప్పి ఇలా ఉండటాన్ని బట్టి జరిగే 2 విషయాలు మీతో పంచుకొని నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఇల్లుగా చేసుకోవాలి అంటే నువ్వు తరచు దేవుని వాక్యం దగ్గరికి రావాలి. నువ్వు తరచు దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుని స్వరం అక్కడ నీకు వినిపిస్తుంది. తరచు దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. ఆ వాక్యాన్ని చూసి నువ్వు ప్రార్థించాలి. వాక్యాన్ని చూసి నువ్వు దేవుని ఆరాధించాలి. వాక్యాన్ని బట్టి నువ్వు సరిచేసుకోవాలి. వాక్యాన్ని నువ్వు చేసేవాడిగా ఎక్కువగా ఆశపడాలి. ప్రజలు వాక్యాన్ని ఎలా ఆశపడతారంటే ఎక్కువ తెలుసుకోవడానికి ఆశపడతారు, కానీ చేసేవారిగా కోరుకోరు. అది 119 కీర్తనలో ఉన్న మాట ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలను చేసేవారంగా అడగాలి. ఆయన వాక్యము యొద్దకు మీరు తరచు ఎక్కువగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చెప్పే ఏ కారణము కూడా వాక్యము యొద్దకు తరచుగా రావటానికి ఆటంకము కాదు. ఏ వాక్యము కూడా, ఏ పరిస్థితి కూడా వాక్యం యొద్దకు నువ్వు తరచుగా రావటం లేదంటే నీకు వేరే ఇల్లు ఉన్నదని అర్థం. అంటే నీ హృదయం ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ సంతోషాన్ని, నెమ్మదును పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిన్నటి దినాన నవనిగడ్లో చర్చ్ యానివర్సరీకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను సురేష్ బ్రదర్ వెళ్ళాను. నేను కొంచెం ఒక 1 hour లేట్ అయింది. కొన్ని పనులను బట్టి నేను చాలా బిజీగా ఉన్నా. బ్రదర్ అంటున్నారు, అయ్యగారు మీకు నేను ఫోన్ చేయలేదు, ఎందుకంటే మీరు వాక్యం సిద్ధపడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను, ఫోన్ చేయలేదరా. బ్రదర్ నాకు అసలు టైమే లేదు, నిన్నంతా చాలా చాలా టైట్గా ఉంది నాకు నిన్నంతా అని చెప్పాను. వాక్యము మనము ఎవరికైనా చెప్పాలి అంటే మనకి వాక్యము మన ఇల్లు అయితే మనము వాక్యము చెప్పేటప్పుడు దాంట్లో ఒక ప్రభావం ఉంటుంది. మనము సిద్ధపడటం వేరు, ఎటువంటి వ్యక్తివిగా నువ్వు సిద్ధపడుతున్నావు అనేది ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం యొద్దకు నువ్వు తరచు రావటాన్ని బట్టి, దేవుడు నీ లోపల కార్యం చేయటాన్ని బట్టి ఒక దినాన దేవుని వాక్యం నీకు ఇల్లుగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఏం చేస్తారండి మీరు? మరి ఇంటికి వెళ్ళాలి అంటారు. సరే వెళ్ళి ఏం చేస్తారు? ఓ మాటలే చెప్పాలంటే ఏం చేయరు. ఏం చేయనప్పుడు ఇంట్లో దేనికి?
ఏం చేయమేంటి, ఇంట్లో ఉంటే మేము భోజనం చేస్తాం, పడుకుంటాం, ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాం. అవన్నీ కలిపిన ఒక 2 గంటలు అవుతాయి. మిగతా టైం ఎందుకు, మీరు ఇంట్లో ఎందుకు ఉండాలి? పెద్ద చేసేది ఏముండదు. మనం అనుకుంటాం కానీ ఇంటికి వెళ్ళి ఏదో హడావుడి అని పెద్ద చేసేది ఏముండదు. ఏదో ఆ సందర్భాల్లో కొంచెం మనకు హడావుడి ఉంటుంది. నువ్వు పెద్ద చేసేది ఏమీ లేదు ఇక్కడ. నువ్వు అక్కడ ఉండాలంతే. ఇది నీకు ఇల్లు అయినప్పుడు నీ జీవితంలో దేవుని విషయాలు నీకు ప్రత్యేకంగా బయలుపరచబడుతూ ఉంటాయి. ఈ ఇంట్రడక్షన్లో ఒక పాయింట్ మీద నేను ఇంతసేపు ఉంటాను. కారణం ఏమిటంటే, మీరు బైబిల్ తీసినప్పుడు మీరు ఏదో పరిశుద్ధ బైబిల్ చదువుతున్నామను, ఏదో తెలిసిందను, ఏదో చేసేవారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ నా ప్రశ్న ఏమిటంటే, ఇది నీకు ఇల్లేనా? ఇది నీకు ఇల్లు అయితే నువ్వు ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇక్కడికి వస్తావు. ఆమేన్. ఇది గనక నీకు ఇల్లు కాకపోతే దీనిని ఇల్లుగా చేసుకునే మార్గాల వైపుకు నువ్వు రావాలి. ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి లేఖనాల్లో 119లో 19వ కీర్తన ఒక నిమిషం. ఏ విధంగా వారు ఈ వాక్యమును వారు ఆశపడుతున్నారు. ఒక చిన్న విషయాన్ని మీకు ముందుకు తీసుకొస్తాను. 56వ వచనం ఒకళ్ళు చదవండి. వాళ్ళకు వరం ఏమిటండి? ఉపదేశము వారికి వరంగా ఉందట. 137 కీర్తనకు వద్దాం. 4-5 వచనాలు చదువుదాం. 137 4-5 వచనాలు. యెహోవా 138 7 కాదు, 138 4-5. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని, అందరం కలిసి చదువుదామండి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. 5వ వచనం. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి, పైన ఏముందండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కింద ఏముందండి? గానము చేసేదరు. ఎప్పుడైనా ఇవి రెండు మన జీవితంలో జరిగినవా? దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుని వాక్యం యొద్దకు మనం వస్తూ ఉండగా జరిగే విషయాలు ఇవి. నువ్వు సెలవిచ్చిన మాటలకు ఏం చేస్తారండి వాళ్ళు? నీకు కృతజ్ఞతాస్తుతులు, భూరాజులు. ఆ తర్వాత నువ్వు మహాప్రభావం గలవాడు నీ మార్గములు గూర్చి గానం. అంటే దేవుని వాక్యం యొద్దకు అది నీ ఇల్లు అయితే నీకేమవుతుందంటే నీకు పాట వస్తుంది. సింపుల్ థింగ్. మీరు ఎక్కువగా దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు మీలో దేవుడి వాక్యం అనేకమైన కార్యాలు చేయటానికి మీరు వాక్యాన్ని ఆశించాలి, వాక్యాన్ని కోరుకోవాలి, ప్రభు వాక్యం చెయ్యాలి అనే విధంగా కోరుకోవాలి. ఈ ప్రాసెస్లో ఒక దినాన్ని ఏమవుతుందండి? ఈ వాక్యం నీకిల్లుగా మార్చబడుతుంది. మీరు అక్కడికి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత 2 విషయాలు నేనేమవుతాయో మీతో చెప్తాను. ఆ 2 విషయాలు చూసైనా మీరు వాక్యాన్ని ఇంటిగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. We'll make God's word as our home. As our home. దేవుని పని చేయడానికి అవసరమైంది ఏమిటో తెలుసండి? బలం. ఏ బలమో తెలుసా? ఈ బలం కాదు.
ఈ బలం. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? యెహోవా యందు ఆనందము మనకు బలమై ఉన్నది. మన హృదయం దేవుని యందు ఆనందించినప్పుడు నీకు బలం ఉంటుంది. నువ్వెంత బలవంతుడు అయినా నీ హృదయం దేవుని యందు ఆనందించకపోతే నీకు బలం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీ ఇంటికి నేను వచ్చి ఆల్రెడీ నేను అనుకోవటం కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చారు కనుక ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు. ఓకే, మళ్ళీ మొన్న ఆశిస్తున్నాడు బ్రదర్ అక్కడ మ్యారేజ్ వాక్యం చెప్పాను. ఓకే, కొంతమంది నేను చెప్పాను అక్కడ, మీ ఇంటికి కనుక నేను వచ్చి దేవుని వాక్యం మీరు ఎలా చదువుతున్నారో లేదో నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాను. మీరు నాకు సత్యం చెప్తారా? మీ ఇంటికి వచ్చి నువ్వు ఎంతసేపు వాక్యం చదువుతున్నావు, ఎన్నిసార్లు చదువుతున్నావు అంటే నిజం చెప్తావా? నువ్వు నిజం చెప్పే దాంట్లో కనుక కనీసము అనేక సార్లు నేను వాక్యం దగ్గరికి వస్తున్నాను, లేకపోతే నేను కనీసం రోజుకి నేను కనీసం ఒక 2 గంటలైన వాక్యం చదవకుండా నేను నిర్లక్ష్యం చేయట్లేదు అన్న మాట కనుక నువ్వు చెప్పకపోతే నీకు పనిష్మెంట్ ఇవ్వచ్చా? రోడ్ల మీద తిరుగుతుంటే టీచర్ చూసి 2 దెబ్బలు కొట్టి ఇంటికి వెళ్ళి అంటాడా లేదండి? ఆత్మీయమైన టీచర్లు మేము కూడా వాక్యం చదవకుండా ఉన్నవాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, మీకు దెబ్బలు పడతాయి, మీరు ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? వాడికి ఇంట్లో కుదరదు, రోడ్డు మీదే ఆడాలి 24 గంటలు. అండ్ మాట్లాడితే గోడ దూకి రోడ్డు మీదకి వస్తాడు, ఆటలాడతాడు. బయట వాడికి ఇల్లు, రాత్రిపూట అన్నానికి ఇంటికి వచ్చేది పడుకోవటానికి. చాలా మందికి దేవుని వాక్యం చదువుతారు, దేవుని యొక్క వాక్య విషయాలు అనేక విధంగా ఉంటారు, కానీ వాక్యం మాత్రం వాళ్ళకి ఇల్లు కాదు. ఎప్పుడైపోతుందో డ్యూటీ లాగా మూసేది, ఇక రేపు వరకు దీన్ని గుర్తు తెచ్చుకోరు. నువ్వు దీనిలో దేవుని వాక్యాన్ని నీ ఇల్లుగా చేసుకునే వరకు కూడా నీ హృదయంలో మార్పులు జరగవు. నీతో దేవుడు మాట్లాడుతూ ఉండొచ్చు, నిన్ను దేవుడు దీవిస్తూ ఉండొచ్చు, నువ్వు దీని నుంచి దేవుణ్ణి ప్రార్థించుతూ ఉండొచ్చు. ఇవన్నీ నీకు ఈ వాక్యాన్ని ఇల్లుగా చేయాలి. ఒకవేళ అది గనక జరగకపోతే ఇంకా నువ్వు ప్రాసెస్లోనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో మనం రెగ్యులర్గా దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు ఇది ఈ ఇల్లు, ఇది నీ ఇల్లు అయినప్పుడు అప్పుడు మాత్రమే నీవి ఏమిటి అనేది నీకు అప్పుడే అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము నీకు ఇల్లుగా మారినప్పుడు ఈ వాక్యములో నీవేమిటో నీకు అర్థమవుతాయి. అప్పటి వరకు నువ్వు అనుకోవటమే కానీ నీకు తెలియదు. దీనికి మంచి ఉదాహరణ లూకా 15లో 2 కుమారులు ఉన్న తండ్రి గూర్చి మనందరికీ మారు మనసు లేని వారికి కూడా తెలిసిన విషయం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసిన యొక్క లేఖన భాగం తప్పిపోయిన కుమారుని గూర్చి వాక్యం సెలవిస్తూ ఉంది. తప్పిపోయిన కుమారుని గూర్చి ఏం చెప్తూ ఉంది? 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఏ విషయం రాయబడి ఉంది. అదంతా చదవకుండా నేను మీకు జస్ట్ సింపుల్ ఇష్యూ చెప్తున్నాను. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇవ్వని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. చిన్న కుమారుడు అంతా వ్యర్థపరుచుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి సంతోషంగా తీసుకున్నాడు. పెద్ద కుమారుడికి కోపం వచ్చింది, బాధ కలిగింది. ఏమిటి నువ్వు చేసేది అన్నాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు ఇంట్లోకి వచ్చాడు. పెద్ద కుమారుడు తండ్రి బ్రతిమాలినను కూడా ఇంట్లోనికి రాలేదు. ఇక్కడ మనం చూస్తే చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఒక విషయంలో ఇద్దరు ఒకటే. ఏమిటంటే వీళ్ళు ఇద్దరూ కూడా, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు, వీళ్ళిద్దరూ కూడా దే నెవర్ ఫెల్ట్ ఎట్ హోమ్. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా అది వాళ్ళ ఇల్లు కింద వాళ్ళు ప్రవర్తించిన విధానం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటి కింద వాళ్ళు ప్రవర్తించిన విధానము లేదు. చిన్న కుమారుడేమో నాది నాకు ఇవ్వు అన్నాడు. పెద్ద కుమారుడేమో నాకు నువ్వేమి ఇచ్చావు అన్నాడు.
తండ్రి ఏమన్నాడంటే, ఏమన్నాడండి? 15వ అధ్యాయంలో 31వ వచనం. అందుకు అతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? నావి అన్నీయు నీవే. నావన్నీ నీవని తండ్రి చెప్పే వరకు పెద్ద కుమారుడికి అర్థం కావట్లా. చిన్న కుమారుడు ఏమన్నాడు? 12వ వచనంలో, ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇవ్వు అన్నాడు. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళదేదో వాళ్ళకి అర్థం కావటంలా. నాకంటూ ఒక భాగం ఉంది, నాది నాకు ఇవ్వు అంటున్నాడు. చాలా మంది దేవుని వాక్యం దగ్గరికి వచ్చి, నేను ప్రార్థిస్తే, నేను మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు. కరెక్టే, కొన్ని జరుగుతాయి. కానీ నీకు దేవుని వాక్యము నువ్వు కొన్ని నేర్చుకునేవి, కొన్ని తెలియపరిచేవి, కొన్ని చేసేవిగానే కనిపిస్తుంది. కానీ దేవుని వాక్యము నీకు ఇల్లుగా కనపడనంత కాలము అసలు నీకు ఏమున్నాయో నీకు తెలియదు. తండ్రి అంటున్నాడు, ఇంట్లో ఇద్దరు కొడుకులు చూసి, మీ ఇద్దరికి మీవేమో తెలియటంలా. వీడికేమో నా భాగం ఇమ్మంటాడు, వీడేమో నాకేమి ఇవ్వలేదంటాడు. తండ్రి అంటాడు, ఏమంటాడండి? నావన్నీ నీవి. ప్రైజ్ ది లార్డ్. నావన్నీ నీవే. మీ ఇంట్లో మీ పిల్లలు అందరూ ఒక చైర్ ఉంటే అందరూ కూర్చుంటారు, ఒక డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చుంటారు, ఒక మంచం మీద అందరూ కూర్చుంటారు, ఒక ఫ్యాన్ అందరూ వేసుకుంటారు. అది వాళ్ళ ఇల్లు అయినప్పుడు అది వాళ్ళందరిది. అది గనక వాళ్ళ ఇల్లు కాకపోతే వారు ఎప్పుడు కూడా మనది అని వాళ్ళు అనుకోరు. దేవుని యొక్క వాక్యం నీకు ఇల్లు అయినప్పుడే దేవుడు నావన్నీ నీవి అంటున్న ఆ నావేమిటో నీకు అర్థమవుతుంది. దీంట్లో ఒక బ్యాలెన్స్ ఉంది. నేను చెప్పే వరకు జాగ్రత్తగా వినాలి, ఇక్కడే కట్ అయిపోవద్దు. నాకేంటి అనే మైండ్ సెట్ ఇక్కడ మీకు కనిపించినట్లుంటుంది. కానీ దీనికి బ్యాలెన్స్గా నేను మాట్లాడుతాను. అది కరెక్ట్ అయిన బ్యాలెన్స్. అది యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి 16వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియచేయును. తండ్రికి కలిగినవన్నీ నావి. ప్రైజ్ ది లార్డ్. 17వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త, యోహాను 17:10. నావన్నీ నీవి, నీవియు నావి. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆలయానికి వెళ్ళి, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా. యేసు ప్రభువుకి ఎలా ఇల్లుగా కనిపిస్తుంది యేసు ప్రభువుకి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ మందిరం ఎలా కనపడాలి అంటే, ఆత్మీయంగాను భౌతికంగాను మీ ఇల్లుగా కనపడాలి. దేవుని యొక్క వాక్యము మనకి ఇల్లుగా కనబడాలి. దేవుని యొక్క బిడ్డలు కూడుకునే స్థలము నీకు ఇల్లుగా కనబడాలి. మీ ఇంట్లో అయినా నువ్వు మొహోడబడతావు, మీ ఇంట్లో అయినా నువ్వు ఫ్రీగా ఉండవేమో, కానీ దేవుని ఇంట్లో నువ్వు స్వేచ్ఛగా ఉండగలగాలి. నీకు ఇది ఇల్లు కానప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ప్రభు బిడ్డలు మన జీవితాల్లో నీకు దేవుని యొక్క వాక్యం నీకు ఇల్లు అయినప్పుడు నీవేంటో నీకు తెలుస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం నీ ఇల్లు అయినప్పుడు నువ్వు
మొదట దేవుని వాడు అవటం మొదలు పెడతావు. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతావండి? నేను నీ వాడను, నేను నీ వాడను. నువ్వు ఎంతగా నీ వాడను నేను అంటూ ఉంటావో అటు నుంచి ఆయన నేను నీ వాడను అంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇటు నుంచి ఈ లేఖనము నీకు ఇల్లు అవుతూ ఉండగా, ఆమేన్, నేను నీ వాడను, ఆయన నేను నీ వాడను. ఇక చివరికి నావన్నీ నీవి అని నువ్వు అన్నప్పుడే అటువైపు అన్నీ నీవంటం ఏమిటో నీకు అర్థమవుతుంది. చాలామంది వాక్యాన్ని పట్టుకొని ఓ ఈ వాగ్దానం నాది 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 అని ఎక్కి దాని మీద కోడి గనక పొదుగు కూర్చున్నట్లు ఇది నాది 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 అంటారు. ఏం జరగదు. అది నీదవ్వాలంటే నువ్వు దానివి కూడా అవ్వాలా. విత్తనం మొలకెత్తాలి అంటే, విత్తనం పైకి రావాలి అంటే విత్తనం భూమిలోకి వెళ్ళాలా, ఆ మట్టి విత్తనంలో కూడా రావాలా. ఏం చేస్తుంది? విత్తనంలోకి వచ్చేది దాన్ని చంపటం మొదలు పెడుతుంది. ఏది? మట్టి. మనం అనుకుంటాం జీవం ఇస్తుందని, కానీ మట్టిలో ఏమవుతాయండి విత్తనాలు? ఒక పుచ్చిపోయిన విత్తనం, ఒక మంచి విత్తనం, రెండు విత్తనాలు మట్టిలో వేయండి, ఏమవుతాయి చెప్పండి? ఈ విత్తనానికి చేసిన పని ఈ విత్తనానికి కూడా చేస్తుంది. కుళ్ళిపోవటం మొదలవుతుంది. జీవము గలది అదేం చేస్తుందంటే మరణానికి ఎదురు తన్నుతుంది. అంటే కుళ్ళిపోవటం మొదలు పెట్టినప్పుడు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది బ్రతుకున్న విత్తనం. దాంట్లో జీవం లేదు కాబట్టి కుళ్ళిపోతుంది చచ్చు విత్తనం. అంటే ఇది ఈ విధంగా కుర్ల పెట్టడాన్ని బట్టి బ్రతకడానికి వేరు తన్నుతుంది. అది ఇది ఎంత మట్టి లోపలికి రావాలని చూస్తుందో అది అంతకంటే ఎక్కువ వేరు లోపలికి తన్నుతుంది. యు మస్ట్ అండర్స్టాండ్. అందుకని మీరు చూస్తే ఒక విత్తనం పైకి వచ్చి దానికి పైన ఉన్న పొడలు రాలి కింద పడిపోతాయి. ఇట్ ట్రైస్ టు కిల్ బట్ ఇట్ విల్ రైజ్. ఒక దినం వస్తుంది ఇక మట్టి దాన్ని ఏమీ చేయలేదు. పైగా మట్టిలో కొన్ని సారాలు ఇది బ్రతుకుటకు కావాల్సిన తీసుకుంటుంది, దాన్ని తీసుకొని బ్రతుకుతుంది. ఇది ఒకవైపు మట్టి నీకు కావాల్సిన సారం దాంట్లో ఉంటుంది, ఇంకొక వైపు అది కుళ్ళబెట్టేది కూడా. రెండు కలుగుతూ ఉంటాయి దాంట్లో. నువ్వు కుళ్ళిపోతాం జీవం లేకపోతే, నీ లోపల విత్తనం లోపల జీవం ఉంటే నువ్వు దీనిలో సారాన్ని తీసుకుంటూ నువ్వు ఒకవైపు కుళ్ళిపోతున్నట్లు ఉంటుందే కానీ నువ్వు వేరు తన్ని పైకి లేకపోవటం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మన జీవితాల్లో మనం ఒక వాగ్దానాన్ని బట్టి మనం నాది నాది అంటే నీ లోపలికి అది వేరు తనటానికి, నీ లోపల నాది అనేది చచ్చిపోవటానికి అనుమతించవు కానీ ఇది వేరేలా తన్నుతుంది. నువ్వు మీ ఇంట్లో పనుడివి, నువ్వు మీ ఇంట్లో యజమానుడివి. నీ ఇంట్లో చెత్తను బయట పారేసేవాడు నువ్వే. నీ ఇంటి దగ్గర ఉండి నీకెవరు కావాలి, ఎవరు లేరు, వెళ్ళని చెప్పే యజమానుడివి నువ్వే. నువ్వు చెత్త పారేసినంత మాత్రాన నువ్వు పనుడువను, లేకపోతే నువ్వు గేటు దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు యజమానుడు చెత్త పారైన వాడు అనేవి కాదు. నీ ఇంట్లో యజమానుడు నువ్వే, పనివాడువు కూడా నువ్వే. లేకపోతే నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క విషయాలు నీవి అని ఎరగాలి అంటే నువ్వు ఆ ఇంటి వాడు అవ్వాలి. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు కేవలం ఆస్తి కోసం. వాళ్ళని ఏమంటారంటే దరిద్రులు అంటారు. దేనికోసం అండి? ఆస్తి కోసం. ఆస్తి నాశనం అవుతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అయితే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది సమస్త కీడులకు మూలం ఏమిటండి? ధనము.
ఒక దొంగతనం చేసేవాడో, ఒక అబద్ధాలు చెప్పేవాడో, అబద్ధాలు చెప్తూ అలాగే చచ్చిపోవచ్చేమో కానీ, డబ్బు మాత్రం సమస్త కీడులంటే ఒక విత్తనానికి ఒక రకం చెట్టు వస్తుంది. ఈ డబ్బు అనే ఈ యొక్క ఇది మాత్రం అన్ని రకాల చెట్లు వస్తాయి దీంట్లోంచి. సమస్త కీడులు దీంట్లోంచి పుడతాయి. మూలం. కొంతమంది కేవలం వాళ్ళకి డబ్బు ఉందని వాళ్ళు నల్లగా దున్నపోతులాగున్నా పెళ్ళిళ్ళు చేస్తారు. కేవలం డబ్బు ఉందని అంగవైకల్యమైనా పర్వాలా పెళ్లి చేసుకుంటారు. డబ్బు కోసం నువ్వేం అవుతున్నావో తెలుసా? వాళ్ళ ఇంటి వాడు అవుతున్నావు. వాళ్ళ ఇంట్లోది నీకు రావాలంటే నువ్వు వాళ్ళ ఇంట్లో వాడు అవ్వాలి. నీ 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 కుళ్ళిపోయిన దృష్టి చాలా ప్లాన్డ్గానే పనిచేస్తుంది. మరి ఆ కుళ్ళిపోయిన దృష్టి ఇక్కడ బైబిల్లో కూడా పెట్టుకొంచాం. ఇది నీదవ్వాలంటే నువ్వు ఇంటివాడు అవ్వాలి. ఇది అర్థం కాదు, అది అయితే బాగా అర్థమవుతుంది. ఏది అర్థమవుతుందండి? మనకి ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత బంగారం ఉంది. దాన్ని ఎలా కొట్టేయాలి అంటే, మామా నా కూతుర్ని చేసుకో, వాడు చిన్నప్పుడే మీకు పెట్టేశాను నేను అంటాడు. నేను పెద్ద అయితే ఎవరు మాట్లాడని. అసలు విషయం ఏంటంటే, వాళ్ళ ఆస్తి కొట్టేయాలంటే ఇస్తారండి? ఆస్తి ఇస్తారా? ఇవ్వరు. ప్రాణమైన ఇస్తారు కానీ ఆస్తి ఇవ్వరు. కాబట్టి వీళ్ళ ప్లాన్ ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిపోదాము, వాళ్ళ ఇంటి వాళ్ళుగా చేసే ప్లాన్ ఒకటి చేస్తారు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడు. దేవుని యొక్క విషయాలు నీవవ్వాలి అంటే నువ్వు ఆయన ఇంటి వాడు అవ్వాలి. అందుకే దేవుని యొక్క వాక్యం నీకు ఇల్లుగా అనిపించకపోతే నువ్వు బయట కూలోడువే. జీతం ప్రార్థన చేయి, జవాబు వస్తుంది. ఏమైనా కావాలా తీసుకో, ఏమైనా తింటావా తీసుకో, ఇంకా అక్కడ టేబుల్ మీద పెట్టుంది తిను, నీకు అది ఇష్టమా తిను, నీ ఈరోజు నా రూమ్లో పడుకోవాలనుకున్నా పడుకో, కానీ నువ్వు మాత్రం ఇంట్లో వాడు. ప్రతిదానికి పర్మిషన్ కావాలి, ప్రతిదానికి అడగాలి. ఇది నీదేనా నాది. అదే నువ్వు ఇంట్లో వాడు అనుకో, నువ్వేం తిన్నావో ఎవరు అడగరు, నువ్వెక్కడ కూర్చున్నావో ఎవరు అడగరు, నువ్వు ఎప్పుడు వస్తున్నావో, నువ్వు ఏం పని చేసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అక్కడ అనవు. పనివాడు ఆ రూమ్లోకి వెళ్తే ఏం చేస్తున్నావు ఆ రూమ్లో అంటావు. నీ కొడుకు ఆ రూమ్లోకి వెళ్తే అసలు వాడిని నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే వాడు ఇంట్లో వాడు, వీడు పనివాడు. చాలా మంది దేవుని యొక్క వాక్యం దగ్గరికి పనివాళ్ళు లాగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది చాలు. వాళ్ళకి నువ్వు ఇంటివాడు మాత్రం అవటానికి ఇష్టపట్టాలి. అందుకనే అమ్మో దేవుణ్ణి మనం గనక దేవుణ్ణి, నా దగ్గర కొంతమంది వచ్చి అమ్మో మనం దేవుని మరీ అంతగా వెంటబడితే కష్టం దేవునితో. అమ్మో నువ్వేం చేస్తున్నావు అంటే, మీ ఇంట్లో వంట మనిషికి లేకపోతే పని మనిషికి ఆ రోజు వండిన కొంచెం కూరో లేకపోతే సద్దనమో లేకపోతే ఇంకా మంచి పండగ కొండుకున్నాయో అక్కడ బయట టేబుల్ మీద పెడతాను, తీసుకొని వెళ్తుంది. చాలామంది బైబిల్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అవసరాలు పొందుకోవటం, ప్రభు కొత్త విషయాలు తెలిసినాయి అనుకోవటం, బాగా రుచిగా ఉందనుకోవటం. అంతేగాని నీకు నీ విషయాలు ఏమిటో తెలుసా? నీకు అవి కేవలం ఇంటి వాళ్ళకే, అవి వేరే వాళ్ళకి కాదు. అవి ప్రైజ్ ది లార్డ్. నీకు తెలిసే విషయాలు నావన్నీ నీవి. ఏ విధంగా విత్తనం చచ్చిపోతూ దానిలో ఉన్న యొక్క జీవం వచ్చిందో, నావన్నీ నీవి అని నువ్వు ఆయనకి చెప్పబోయే ముందు నీవన్నీ ఆయన అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎప్పుడైతే ఈ వాక్యము దేవుని నీకు ఇల్లుగా మారుతుందో, అప్పుడు నీ హృదయం ఇలా స్పందించడం మొదలవుతుంది. ఏమంటుందంటే, అయ్యా నావన్నీ నీవే. తర్వాత అట్నుంచి వచ్చేదానికి నువ్వు బాధపడద్దు, అసలు దాని గురించి ఆలోచించవు. అయ్యా నావన్నీ నీవే, నావన్నీ నీవి. మనిషివి నువ్వే. అలాగంటే నిన్ను ప్రేమించి నీ కోసం తన కుమారుని ఇచ్చిన వాడు అటువైపు నుంచి అంటాడు, నీకు ఒక వరం పెట్టానండి ఆయన, నావన్నీ నీవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆమేన్. సో మరలా మొదటి పాయింట్ మర్చిపోద్దు. ఇవన్నిటిని నేను చెప్తుంది, మొదటి విషయం మర్చిపోవద్దు. ఇది నీ ఇల్లు అవ్వాలి. When you sit with the word, you should sit in your house. ఇది ఎక్కడ ఉంటుందో అదే నా ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ విధంగా నీ ఇల్లు మారినప్పుడు నీవు ఏమిటో నీకు తెలుస్తుంది. నీవేమిటో నీకు తెలుస్తుంది. ఇంకా అపవాది ఏమన్నాడు అంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడండి? మీరు చెప్పగలగాలి. ఇవన్నీ నావి. ఏమన్నాడండి? ఇవన్నీ నావి. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో 5వ వచనం నుండి చదువుతాను. భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో, 5వ వచనం 4:5, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకి చూపిస్తే చూపించావు అనే మాట చూడండి. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ అంతయు నీకిత్తును, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. అపవాది అలా అన్నాడు. అపవాది ఇది నాది, ఇది నాకిచ్చారు అంటాడు. కానీ దేవుని ఇంటిలో ఉండే దేవుని బిడ్డలు ఇది ఆయింది, ఆయన నాకు ఇచ్చాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇది మరి నీది కాదా అంటే ఇది నాదే. మరి ఆయనది ఎలాగవుతుందంటే ఆయన ఇస్తే నాకు వచ్చింది. ఇది సాతానుడు ఏమంటాడు? ఇది నాది, నాకెవరికి కావాలంటే వాళ్ళకి నేను ఇవ్వచ్చు అంటాడు సాతాను. అవ్వాదాం దగ్గర సాతానుడు ఏం మాట్లాడాడు? అమ్మా మీకు ఒకటి ఉంది, అది ఇంకా దేవుడు మీకు ఇలా, అది తీసుకోండి, ఈ కాయ తినండి, అది తీసుకోండి. దేవుడు మీకు ఏదో ఇవ్వందున్నట్లు. దేవుని తోటలో ఉంటూ వారు దేవుని ఇంట్లో ఉన్నట్లు లేరు. వాళ్ళు బయట వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళదేదో వాళ్ళకి తెలియలేదు. అపవాది అలా చేశాడు. ఏమన్నాడు? అననీయ సఫరియా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతూ, వీళ్ళు అమ్మి వచ్చి అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు అమ్మ ఏం చేశారండి? వచ్చి అబద్ధం చెప్తున్నారు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంటే వీళ్ళకి ఇవ్వటానికి బాధ, మనసు కష్టపడుతున్నారు వీళ్ళు. మరి అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చు కదా హ్యాపీగా. అంటే అమ్మో ఇవ్వకుండా ఎలాగుంటాం, మళ్ళీ ఇవ్వాలి. ఈ యొక్క రెండిటి మధ్య ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. మనం అమ్మింది ఇంతకే కానీ మనం ఏం చేద్దామంటే అబద్ధం చెప్దాం. అప్పుడు 5వ అధ్యాయము 4వ వచనంలో, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతానుడు ఎందుకు ప్రేరేపించాడు? చూడండి, దేవుడిది, దేవుడు నాకిచ్చాడు అని భద్రపరచుకోవటంలో తప్పులేదేమో కానీ, ఇది నాది, ఇది నేను ఎవరికి ఇవ్వను అంటూ అది సాతానుడి ప్రేరేపణ. ఇది దేవుడు నాకు ఇచ్చింది అనాలి. నువ్వు దాచిపెట్టింది ఎవరికండి? లేదు, పరిశుద్ధాత్మ దేవుడిని మీరెందుకు బాధ పెట్టారు? మీరు మోసం చేశారు. దేవుని ఇంటిలో దేవుని బిడ్డలు దేవుని యొక్క పరిచర్యకు, అపోస్తుల పాదాల దగ్గరకు దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా వీరందరూ వస్తూ ఉంటే మీరేం చేశారు తెలుసా? నాది, ఇది నాది. అల్లో రాజులు సహితం తెల్లారేటప్పటికి పక్షిరాజు గోరుల వలె మంచు వారికి తలలకు పట్టి పశుబుద్ధి కలిగి గడ్డి మేశారు. మనకంటూ ఏమీ లేదు, కానీ మనకుంది. ఆ ఉన్నదంతా ఆయన వలనే. ప్రైజ్ ది లార్డ్. మనకున్న ఆరోగ్యం, మనకున్న జ్ఞానం, మనకున్న తలంతు ఆయనది. ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రభు బిడ్డలము అనని అవ్వాదాము నాది అనుకున్నారు, అననే సఫరియా నాది అనుకున్నారు. సాతానుడు నాది అని మాట్లాడతాడు. ఇది దేవుడు నాకు కలగజేసిందని దావీదు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. సో నావన్నీ నీవి. నీకు దేవుడి ఇల్లు అయితే, దేవుని వాక్యము నీకు ఇల్లు అయితే నీవేమిటో నీకు తెలుస్తాయి. ఇల్లు
కాకపోతే అయ్యా అమ్మగారు నాకు కొంచెం ఆ స్వీట్ అంటే ఇష్టం, మీరు చేసి పెడతారా? చేస్తాలేవయ్యా, నువ్వు పొలానికి వెళ్ళి అది గడ్డి కోసుకురా, సాయంత్రం వచ్చేటప్పుడు చేసి పెడతాలే. ఆడికి ఏం కావాలన్నా అమ్మగారి నుండి చేయించుకుంటాడు. కానీ ఆడి పనివాడే, ఆడికి అన్నీ వస్తున్నాయి. మీకు కూడా ప్రార్థనలన్నీ జవాబులు వస్తాయి, అభిషేకాలు కూడా వస్తాయి, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. కానీ నీకు దేవుడు వాక్యం ఇల్లా. నాకు దేవుడు తోడై ఉన్నాడు, నాకు చక్కెర పొంగలు కావాలంటే చక్కెర పొంగలు ఇస్తాడు, నాకు లేకపోతే ఇంకేం కావాలంటే అన్నీ ఇస్తాడు. నాకు అది ఇష్టమైనది అది ఇచ్చాడు, ఇది ఇష్టమైనది ఇది ఇచ్చాడు, నీకు అన్నీ ఇస్తాడు. ఇంట్లో పనివాడిని ప్రేమించే యజమానుడు అన్నీ ఇస్తాడు. కానీ నువ్వు ఇంట్లో వాడివా? మిమ్మల్ని అక్కడికి రమ్మని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము నీ ఇల్లు. నీకు జరుగుతున్న దాన్ని బట్టి నువ్వు వేరే కనెక్షన్ పెట్టవసరంలా. ఆ నీళ్ళు ఎప్పుడవుతుందంటే మార్కు సువార్తలో ప్రభు ఏమంటాడండి? మార్కు సువార్త ఆ యొక్క 4వ అధ్యాయమా 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎవరు నాకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నా వాళ్ళు అవుతారు, ఏ విధంగా వాళ్ళు నా వాళ్ళుగా మార్చబడతారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనము, 3:31 మార్కులో, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల నుండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన చదవండి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కలిగి చూచి, ఇదిగో నా తల్లి నా సహోదరు, చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి తల్లి అని చెప్పాను. నా వాక్యం చేసేవాడు నా వాడవుతాడు. నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి, లేదా నా కుటుంబము సభ్యులుగా వారు మారుతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క బిడ్డలం నీవేమిటి? ఒక విషయం నేను చెప్తాను, మీకు ఆశ్చర్యం కలగచ్చు. నీవి ఏమిటి అనేది నువ్వు చూడటం, నీదేమిటి అనేది నువ్వు చూడటం మొదలవుతుంది. నీదేమిటి అంటే దేవుని చిత్తము నీది, దేవుని చిత్తము చేయుట నీది, నీ ఆహారం అదే. నీదేమిటో నువ్వు చుట్ట మొదలు పెడతావు. ఇది నాది. ఏది? సిలువలో కొదువయ్యున్న శ్రమలలో మిగిలిన వాటిని నేను భరిస్తున్న నాది. ప్రజలు ఏం చెప్తారండి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆయన శాపగ్రస్తుడిగా చనిపోయాడు, ఇక ఆశీర్వాదాలన్నీ నావి. కరెక్టే, కాదనను. కానీ దాంతోపాటు ఇది కూడా అనాలి, మీరు విశ్వసించి రక్షింపబడుటే కాదు, మీరు ఆయన కొరకు శ్రమల నిమిత్తము కూడా మీకు ఇవ్వబడి ఉన్నది. అది కూడా చెప్పాలి నువ్వు. ఒకవైపు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు నీవే అని చెప్తుంటే, నీకు నిజంగా నువ్వు కుటుంబ సభ్యుడు అయితే నువ్వు ఇంకొకటి కూడా గ్రహించాలి. ఏమిటంటే, సిలువలో కొదవై ఉన్న శ్రమలు నావి. నీవి ఏమిటో వాటిని నా శరీరం అందు నువ్వెందుకు మోస్తున్నావు? నావని నేను చూసా. ప్రైజ్ ది లార్డ్. నాది. నువ్వు ఇంటిలో వ్యక్తివైతేనే నీవేమిటో నువ్వు చూడగలవు. నీవేమిటో దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఈ యొక్క విషయమే కాదు, అసలు ఆ తండ్రి, ఆ ఇల్లు మొత్తం నీదే అదంటున్నాడు తండ్రి. అక్కడ ఎందుకు నువ్వు ఈ విధంగా ఉంటున్నావు? తమ్ముడు వెనక్కి వస్తే ఇవన్నీ నీవే కదా. ఒక మాట గుర్తించండి, రేపు పొద్దున్న దేవుడు మనం అక్కడ నుంచొని, అతనికి బాగా మంచి పంట ఇచ్చావు, నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళని బాగా ఆస్వాదించావు, నాకేమీ లేదు అని మనం ప్రభు దగ్గర కొంచెం మొహం సైడ్కి పెట్టి మాట్లాడుతుంటే, తండ్రి పరలోకపు గవిని దగ్గర నుంచొని, అయ్యా ఇదంతా నీదే, నేను కూడా నీదే, అయితే అలాగే ఏర్పాటు చేశాను కానీ అది నీది అవ్వలేదు ఇంకా, ఎందుకంటే నువ్వు ఇంటివాడుగా నువ్వు ఉండలేదు. ఇది నీది అంటే
అయ్యో, అననీయ సఫైరా లాగా మహా పట్టుకుంటే ఒక పొలం డబ్బులు పట్టుకొని నేను దాన్ని కోల్పోయానే అని ఎంత బాధ కలుగుతుంది మనకి. ఏం కోల్పోయాం? దేవునిది నాది చేసేదాన్ని కోల్పోయాను. ఏమిటండి? దేవునిది నాదిగా చేసేదాన్ని కోల్పోయానే. ప్రభు బిడ్డలారా, పెద్ద కుమారుడు ఉన్నాడే గాని ఎప్పుడు ఇంటివాడుగా ప్రవర్తించలా. ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే తింటున్నాడు, అన్ని ఇంట్లోనే నాన్న మాట వింటున్నాడు. నాకు పెద్ద కుమారుడే అంటున్నాడు తండ్రి కూడా. ఓహో, నేను తప్ప ఎవరు లేరు అనుకుంటున్నాడు. కానీ అతడు ఇంటిలో ఉన్నవాడుగా లేడు. చిన్న కుమారుడు ఉన్నాడు, మారి వచ్చాడు తర్వాత. ఇప్పుడు ఏమైందో తెలుసా? కుమారుడుగానే ఉంచాడు. తలబాగా పెట్టండి, పాదాలకు పాదరక్షలు ఇవ్వండి, ఉంగరాన్ని పెట్టండి, వస్త్రాలు మార్చండి. ఎందుకంటే ఇది ఆయింది. ప్రైజ్ లార్డ్. ఎందుకు అయిందంటే ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నేను ఆ ఇంటి వాడును, అది నా ఇల్లు. నాకేముంది లేదు కాదు, అది నా ఇల్లు. దేవునికి స్తోత్రం. సో మనకు ఈ పరిశుద్ధ దేవుని మాటలు మనకిది ఇల్లు అయినప్పుడు, ఇల్లు అన్నప్పుడే మీరు ఒక మాటను ఆలోచించాలి. ఇల్లు అనగానే మీరు ఒక మాటన, మీకు జరిగే వచ్చే ప్రార్థన జవాబులు వీటిలన్నిటిని బట్టి కాదు, వాటిలన్నిటిని బట్టి మనం ఏదో పరిశుద్ధులు అనుకోవటం కాదు. ఇది ఇల్లు అంటే దీని అర్థం వేరు. ఇది ఇల్లు అయినప్పుడే నీవేంటో నువ్వు చూస్తావు. ఏమిటండి నావి అంటే, నువ్వు ఒక స్థాయికి వస్తావు, దాంట్లో దేవుని చిత్తం చేయుట నాదది. ఈ విషయం మీకు జీర్ణించుకోవడానికి, గ్రహించడానికి ఈ పళ్ళు సరిపోవు నమలటానికి. కరక్కాయని దీంతో పగలగొట్టగలమండి, కానీ ఇది మీ ఇల్లు అయితే అలాంటివి చాలా పగలగొట్టగలరు మీరు. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ దట్. ప్రైజ్ ది లార్డ్. సో చివరిగా మన జీవితాల్లో లాస్ట్ విషయం, ఒకటేమో దేవుని వాక్యం దగ్గర తరచుగా రావటం నేర్చుకోవాలి. రెండవదేమో నువ్వు ఆ విధంగా ఇల్లుగా చేసుకోవటం బట్టి దానివల్ల జరిగే ప్రయోజనాలు, అది నీవి ఏమిటో, ఇవన్నీ నీవంటే ఏమిటో నువ్వు తెలుసుకుంటావు. మూడవది, ఈ విధంగా నీవి దేవునివి నీవి ఈ అవుతున్న ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో, ఆయన నీ జీవితంలో పని చేయటానికి సంపూర్ణ స్వేచ్ఛనిస్తాం. హోలీ స్పిరిట్ విల్ బిగిన్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కదలటం మొదలవుతాడు. నువ్వు వాక్యాన్ని నీ ఇల్లుగా చేసుకోకుండా, వాక్యం యొద్దకు తరచుగా రాని వ్యక్తివిగా, నువ్వు దేవునికి నిన్ను ఇచ్చుకోని వ్యక్తివిగా ఉంటే, నువ్వు ఎంతవరకు దేవునికి నిన్ను ఇచ్చుకునే వ్యక్తివిగా ఉంటావో ఆయన ఇల్లు అయినప్పుడు అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు అనుమతినిస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు 30 ఏండ్లకు యోర్దాను దగ్గర బాప్తిజం పొందుతూ, యోర్దానులో ఆయన అక్కడికి వచ్చి నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ పైనుండి ఒక స్వరం, ఈయన ఎవరండి? ఈయన నా ఎందుకంటే ఆయన నీ అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమన్నాడంటే, నీ కోసం నేను ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను కొరకు నీతి నెరవేర్చని బాప్తిజం పొందుతాను. నీ చిత్తం చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. నీకు నా రక్తం ద్వారా ప్రజలను కొని ఒక రాజ్యంగా, ఒక యాజక సమూహంగా నీకు చేయటానికి నేను ఒక బలి అర్పణగా ఈ శరీరాన్ని నీ కోసం ధరించాను, నా కోసం ధరించలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం కనుక చూసినట్లయితే, యు హ్యావ్
మేడ్ ఎన్ ఆఫరింగ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్. 10వ అధ్యాయం హెబ్రీ 10 5వ వచనం. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఎక్కడికి? ఈ లోకంలోకి ప్రవేశించేటప్పుడు ఇలా చెప్తాం, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక, నా కొరకు కాదు, నాకొక, హల్లెలూయా, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథములలో చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను, ఏముందండి అక్కడ? దేవా ఏముందండి అక్కడ? దేవా నీ, ప్రైజ్ ది లార్డ్, దేవా నీ. ఈ శరీరాన్ని చూసి ప్రభు అంటాడు, ఇది శరీరాన్ని నేను నీ కోసం ధరించాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం నీ కోసం, ఇది వీళ్ళందరికీ బలి అర్పణగా, వీరు నీ కోసం నా రక్తం ద్వారా విమోచిస్తూ ఉన్నాను. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు వధింపబడిన వాడువై నీ రక్తము లేదు నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, జనములోను, ఎవరి కొరకు? హల్లెలూయా, దేవుని కొరకు, మనుష్యులను, దేవుని కొరకు మనుష్యులను తన స్వరక్తంతో కొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. హల్లెలూయా. నువ్వు నీ ప్రభువా అని నువ్వు మారుతూ ఉన్నప్పుడు, 2వ పాయింట్లో నేను చెప్పిన విధంగా నీదేమిటో నువ్వు చుట్టూ మొదలవుతుంది. నీదేమిటో నువ్వు చూస్తావు. నేను ఆయనకు బలి అర్పణగా, ఆయనకు ఒక మనుషులలో నుండి నా రక్తముతో ఆయనకు ప్రజలను కొనాలి. నా శరీరములో ఆయనకు నేను తృప్తిని తీసుకొని రావాలి. నీ కోసం ఈ శరీరాన్ని నేను ధరించి ఇక్కడ నీళ్ళలో ఉన్నాను, బాప్తిజం పొందుతున్నాను. నీకొక జనము, నీకొక యాజక సమూహము, నేను ఇక్కడ ఉన్నాను. వాక్యము చదువుతున్నప్పుడు నీదేమిటో నీకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని నువ్వు వెంబడిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు సరైన సమయంలో ప్రభువు మీద ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఒక సమయమున ప్రభువు యొక్క ఆత్మ నిన్ను కదిలించడం మొదలు పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నాడు కానీ నా ఇల్లది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎరుగుదును కాబట్టి నేను ఇచ్చే సాక్ష్యం సత్యం అంటున్నాడు. మీరు ఎక్కడికి వచ్చారో ఎక్కడ మీకు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. నా తండ్రి ఇంట, ఏంటండి, నా తండ్రి ఇంట ఏమున్నాయి? అనేక నివాసాలు ఉన్నాయి. మీకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నా. నా తండ్రి దగ్గర నేను ఏమి నేర్చుకున్నానో, ఏమి విన్నానో అదే మీకు నేను చెప్తున్నాను. నా తండ్రి సబాతు దినము, విశ్రాంతి దినమున పని చేస్తున్నాడు, నేను చూస్తున్నా, నేను కూడా అలాగే చేస్తున్నా. నా తండ్రే నాలో నుండి పని చేస్తూ ఉన్నాడు. నేను నా తండ్రి యొక్క ప్రతిబింబాన్ని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని యొక్క వాక్యము నీకు ఇల్లు అయినప్పుడు ఆ ఇంటిలో నీవేంటో నీకు తెలుస్తే. నీవేంటో తెలుసా? ఆ ఫ్రిడ్జ్ నాది, ఆ చీరలు నావి. చూడండి, నేను ఒకసారి చెప్పాను ఎగ్జాంపుల్. ఒక ఇంట్లో వాళ్ళ అత్తగారు చనిపోయారు, వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. చనిపోగానే కోడలు వచ్చేసింది, కొడుకు కూతుర్లు వచ్చేసారు. ఇంకా కోడలు కామ్గా ఉంది, కూతుర్లు కొట్టుకుంటున్నారు. ఈ ఈ ఈ పట్టు చీర నాది, అది నాది. వీళ్ళు ఏం చేయాలి? ఈ బీరువా నాది, ఆ బీరువా నాది. ఆమె చచ్చిపోగానే ఆమె కూర్చో వదిలేశారు. అందరి ఇళ్లలో కూడా జరుగుతుంది. రేపు పొద్దున్న వాళ్ళు ఏదో ఒక ట్యాగ్ పెడతారు, మా అమ్మది నాది. మా అమ్మ మీద ఉన్న ప్రేమ కాదు అది, ఆ పట్టు చీర మీద ఉన్న ప్రేమ అది. ఈ గొలుసు నాది,
ఈ స్థలం నాది, ఈ ఒళ్ళు నాది, లేకపోతే ఈ బీరువా నాది. కాదు. దాని కొరకు మనుషులు కొట్టుకుంటున్నట్లు కాదు. అవి కాదు. ఏం చూస్తాడు తెలుసు ఇంకొకడు? మా నాన్న నన్ను కష్టపడి చదివిచ్చాడు, మా నాన్న అప్పులు తీర్చాలి, అది నాది. ఇంట్లో వాడు తీర్చలేకపోతే దీన్ని ఎలా తీర్చాలి? వచ్చినోడికి అబద్ధం చెబుతా, మాకు ఇచ్చావంటాయా నువ్వు, మా నాన్న అడుక్కోపో అన్నాడు వాడు ఇంట్లో వాడు. మా అమ్మ ఇది చెప్పింది, నేను అది చేయాలి. ఇంట్లో వాడేమనుకుంటాడండి? మా నాన్నదేంటి? మా నాన్న చచ్చిపోతూ సిలువలో కొన్ని విషయాలు కొదవు నా కోసం పెట్టించాడు. అది నా శరీరం ముందు నేను మోస్తున్నాను, అది నాది. ప్రైజ్ ది లార్డ్. నీకు వాక్యము ఇల్లు అయితేనే నీదేదో నీకు కనిపిస్తుంది. అందరికీ ఇది ఇల్లు కాకుండా ఒక హోటల్ దగ్గర టోకెన్ సిస్టమ్ లాగా ప్లేట్ ఇడ్లీ, చికెన్ మంచూరియా అని టోకెన్లు ఇచ్చినట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ తీసుకొని దేవుడు నాకు అన్ని జవాబు చెప్తున్నాడు. దేవుడు పరలోకానికి నేను వెళ్తాను అనుకుంటున్నారు. చూడండి, అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళటం కష్టమే. వాళ్ళకి అభిషేకం ఉంది, వాళ్ళ ప్రవచనాలు చెప్తున్నారు, కానీ దేవుని ఇల్లు వారికి ఇల్లు కాదు. అక్కడ బాలాకు ఏదో ఇస్తానన్నాడు, ఈ బిలాం వెళ్తున్నాడు బాలాకు దగ్గర ఏదో తెచ్చుకోవడానికి. ప్రవచనమేమో ఆత్మతో చెప్తున్నాడు, ఆయన ఇల్లు మాత్రము లోకములో కట్టుకొని ఉన్నాడు, లోకపు ఆస్తిలో. అందుకని నన్ను క్షమించండి, ఒక వ్యక్తి అభిషేకం చేత ఉపయోగింపబడినంత మాత్రాన అతడు దేవుని ఇంటిలో ఉన్నవాడు అనుకోలేం. వాని హృదయం దేవుని ఇంటిలో ఉండాలి. అప్పుడు వాళ్ళందరినీ దేవుని ఇంట్లోకి తోలుతాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు నీది అక్కడ ఉంది, ఏముంది? నీ ఆస్తి అక్కడ ఉంది. ఎవరు నీ ఆస్తి? నీ తండ్రి నీ ఆస్తి. నువ్వు ఆయన ఆస్తివి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన ఆస్తివి. కాబట్టి నీకు దేవుడు ఇల్లుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత నువ్వు ఆ ఇండ్లుగా నీ హృదయం ఉన్నప్పుడు నువ్వు నీ విషయాలు చూడటం మొదలవుతుంది. నీ విషయాలు నీకు తెలుస్తాయి. అప్పుడు వాటికి నువ్వు ఇచ్చుకోవటం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే వాటికి నువ్వు ఇచ్చుకుంటూ ఆ యొర్దాను నదిలోకి వస్తావో, తండ్రి అంటాడు, ఇంతకాలం నీది అన్నావు కదా. ఇప్పుడు ప్రభు అంటాడు, నేను ఆయన వాడని. రెండు విషయాలు మీరు అక్కడ గమనించాలి. నా ప్రియ కుమారుడు, ఒకటి నా రైట్, నువ్వు నా వాడివి. రెండవది కుమారుడు, నేను ఆయనకి తండ్రిని, నేను ఆయన వాడిని. రండి, పోలీసు వాడు పట్టుకున్నాడండి, మీ అబ్బాయికి డ్రైవింగ్ లేక అంటే, మా అబ్బాయేనండి అంటే, నువ్వు వచ్చేసావు పిక్చర్లోకి, వాళ్ళేడు. ఇక దేవుడు అంటున్నాడు, అతడు నావాడు, నేను అతని వాడిని. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద కదలటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ఆశ ఇదే, మీరు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన కృప, నన్ను ప్రభు ఏర్పాటు చేసుకుంది. మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క హృదయంలోనికి, మీ హృదయాల్లోనికి దేవుడు నడిచి నివాసం చేయాలి. దేవుని యొక్క వాక్యం మీకు ఇల్లుగా అయ్యే ఒక ఆత్మీయమైన స్థాయికి మీరు రావాలి. మీరు అక్కడికి వచ్చి మీరు కావాల్సింది ఏదో పొందుకొని, మీరేదో ఆదరింపబడి, మీరు ఆదరించేవారుగా మారాలి. ఎవరిని? దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఫీల్ అట్ హోమ్. దేవుని వాక్యం యొద్ద మీరు ఇంట్లో ఉన్నట్లు అనుభవించాలి. ఇంట్లో ఉన్నట్లు ఉండాలి. మీకు ఎలా ఉండాలండి? దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నట్లు ఉండాలి. అలా ఉండాలంటే మీరు తరచుగా రావాలి. ఆ వాక్యం ఏదో పని చేస్తూ ఉంటుంది, దాన్ని చేయనిస్తూ ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా
నువ్వు ఆయన ఇంట్లో వాడుగా మారుతూ ఉండగా నీవేమిటో బయటికి రావటం మొదలైతాయి. నీవి అంటున్నాడు తండ్రి. ఏంటో అవి ఏమిటో నీకు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. నేను అన్నీ మీకు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒక విషయం చెప్పాను, అది కూడా మీకు జీర్ణించుకోవడానికి కొంచెం కష్టం. జస్ట్ ఒక లైన్ మీకు చూపిస్తున్నానంటే మీరు దీంట్లో ఫస్ట్ స్టెప్లోనే రావాలి. అంటే ఇల్లుగా మార్చబడే స్థితికి రావాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్నా, అక్కడికి రావటానికి మనకి టైం పడుతుంది. రైట్? నీవేంటో నీకు తెలుస్తుంది. నీ జీవితాన్ని నీవేమిటో, నీకెందుకు శరీరం ఇవ్వబడిందో, నువ్వెందుకు ఏర్పాటు చేయబడ్డావో దానికి నీవైన వాటికి నువ్వు ఇచ్చుకోవటం మొదలు పెడతావు. అది దేవుడు చూసి, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితము పైనే కాదు, జీవితములో నీ హృదయములో ఆయన కదలటం మొదలు పెడతాడు. ఒక దినాన నీవు నీ తండ్రి ఇంటిలో ఆనందిస్తూ ప్రవేశిస్తావు. ఈరోజు ఉదయకాలంలో మనం ఆరాధిస్తున్నాం. ఎంతమంది పాదాలు దేవుని ఇంటిలో అడుగుపెట్టినాయి? కేవలం దేవుని ఇంటిని ప్రేమించేవారు, దేవుని ఇంటిని దేవుని ఇల్లుగా చేసుకునే వారు మాత్రమే తండ్రి రమ్మన్నప్పుడు లోపలికి వెళతారు, మిగతా వారు వెళ్ళరు. సెట్ అవర్ హార్ట్స్, ఫీల్ ఎట్ హోమ్. దిస్ వర్డ్ ఇస్ సచ్ ఎ లవ్లీ బుక్. అద్భుతమైన గ్రంథం, గొప్ప కట్టడం. నీ తండ్రి నిత్యము నీ కోసం కూర్చొని ఉన్న స్థలం ఇది. సిట్ విత్ యువర్ ఫాదర్. తండ్రి హృదయంలోనే కూర్చొని తండ్రి హృదయంలో విషయాలను వినే స్థలం ఇది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బల్లలో పాలు పొందటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మనందరము మన ఇంటికి సిద్ధపడదాం. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. మన ఇల్లు మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మన తండ్రి మన కొరకు చేతులు చాపి ఉన్నాడు. మొదట వాక్యం దగ్గర దాన్ని నేర్చుకోనండి. ఆ తర్వాత మన పని ముగించి మనం ఆయన యొద్దకు వెళ్ళిపోదాం. ఎంతకాలం మనం ఈ భూమి లోకంలో ఉందాం, ఎంతకాలం ఈ పాపపు లోకంలో ఉందాం, మన తండ్రి యొద్దకు మన పని ముగించుకొని త్వరగా వెళ్ళిపోదాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నా ఇల్లు నీ వాక్యం. స్తోత్రం నాయనా.